హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు. శివరాత్రి మేమెలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. మీరెలా జరుపుకున్నారో మాకు కామెంట్స్ రూపంగా అయితే పెట్టండి. మేమైతే ఈ విధంగా జరుపుకున్నాము శివరాత్రి. ఇది శివరాత్రి ముందు రోజు సాయంత్రం అంటే 6:30 అలా బయటికెళ్ళాము. ఎందుకంటే ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకోవాలి గదా! శివరాత్రి రోజుకి. పండ్లు ముందు రోజు తెచ్చిపెట్టుకుంటేనే ఈజీగా ఉంటుంది. ఆ రోజు గురువారం గదా! ఇక్కడ మాకు దగ్గరలో సంత అయితే జరుగుతుంది. నేనైతే సరేలే అని ఇంక పండ్లు, కూరగాయలంటే ఏం లేదు ముందే తెచ్చుకున్నాము. పండ్లయితే భలే రేట్లున్నాయి ఆ రోజు. గ్రేప్స్ అయితే ఉత్తప్పుడైతే భలే కనిపిస్తవి. ఆ రోజైతే గ్రేప్స్ అయితే ఎక్కడ లేవు. ఒక్క దగ్గర మాత్రమే గ్రేప్స్ ఉన్నాయి. ఆ రోజు రేటు భలే ఉంది. అందరికీ తెలిసిందే రేట్లయితే ఎక్కువుంటాయి శివరాత్రి రేపనంగా శివరాత్రి రోజైతే. తర్వాత పండ్లు అన్నీ తీసుకొని అక్కడ దగ్గరికెళ్ళాను అని మా జ్యోతి సిస్టర్ ఇంటికెళ్ళక చాలా రోజులైంది ఈ మధ్యన. సరే అట్లా కలిసొద్దాము కొద్దిసేపు అనేసి వెళ్ళాను. తర్వాత ఫిష్‌దైతే క్లీన్ చేసిందంట. భలే ఉన్నాయి ఫిష్‌లది. తర్వాత ఇక కొద్దిసేపు మా జ్యోతి సిస్టర్‌తో మాట్లాడి ఇక్కడ లక్ష్మి దగ్గర పూలెప్పుడు కొంటాం గదా! అమ్మ ఇప్పుడైతే ఫ్రెష్‌గా లేవు. రేపు మార్నింగు అన్నని పంపించు, సార్‌ని పంపించు అని చెప్పింది. సరేలే అని నేను పువ్వులొక్కటి తీసుకోలేదు. పువ్వులొకటి శివరాత్రి రోజు మార్నింగ్ తెచ్చాడు మా వారెళ్ళి. అమ్మాయి ఫ్రెష్‌గా ఉంటేనే పువ్వులిస్తది లక్ష్మి నాకు, లేకపోతే ఇవ్వదు. ఇక్కడ పైనుంచిది పాప వాళ్ళ ఇంట్లో నుంచి పైనుంచి చూస్తే గుడి ఆ విధంగా ఉంది. మా ఇంటి దగ్గరలో గుడి ఉంటుంది గదా! మా ఇంటి ముందు శివాలయము. ఆ విధంగా డెకరేషన్ అయితే చేశారు. ఇది శివరాత్రి రోజు మార్నింగే నేనైతే మార్నింగే ఎప్పుడంటే 4:35కి లేచాను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి మొరంగడ్డ అయితే నానబెట్టి ఉంచాను. మట్టి చాలా ఉంది. నానబెట్టాను. ఒక 4, 5 సార్లు అయితే వాష్ చేశాను. తర్వాత ఇంక పూజ ఇక్కడ ఇది ఫ్రెష్ చేసి తర్వాత మొత్తం వాష్ చేసి ఆ మట్టంతా వాష్ చేసేసి పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ నేను ఇక దేవుని పూజ అవన్నీ కడుక్కొని సామాన్లు దేవుని ఫొటోస్ అన్నీ కడిగేసి బొట్లు పెట్టి తర్వాత ఇవి వాటర్ మిలన్ అయితే చాలా చాలా బాగుంది. రెడ్‌గా చాలా స్వీట్‌గా ఉంది. ఆ రోజు వచ్చేసి మంచిగుంది. ఎప్పుడు కొద్దిగా ఇట్లా పాడైపోయినట్టు అట్లా ఉంటుంది. ఆ రోజైతే చాలా ఫ్రెష్‌గా ఉంది వాటర్ మిలన్ వచ్చేసి. మస్క్ మిలన్ గూడా చాలా బావుంది. తర్వాత ఇంగా ఆ రోజు మనము ఫ్రూట్స్ ఒకటే గదా! దేవునికి నైవేద్యంగా పెడతాము. తర్వాత అన్నీ ఇంగా అక్కడ అన్నీ తుడిచేసి, బొట్లు పెట్టేసి ఫైనల్‌గా పూజ అయిపోయింది. మార్నింగు 7:30 కల్లా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకంటే జనాలు ఎక్కువ అవుతారనేసి టెంపుల్‌కైతే తొందరగా వెళ్దాం అనేసి ఈసారి ఎప్పుడైనా 9:30 అలా అయ్యేది. ఈసారి కొంచెం జనాలు లైన్ ఉంటది. లేట్ అయ్యే కొద్దికి సరేలే తొందరగా వెళ్దాం అనేసి ఆ రోజైతే 8 ఇంట్లో 7:30 కల్లా పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్‌కైతే 8 కల్లా టెంపుల్‌కి బయలుదేరాము. నేను, మా వారు, బాబు కూడా వచ్చాడు. నాకు కొంచెం కాళ్ళ ప్రాబ్లమ్ గాబట్టి, ఇక్కడ మెట్ల మీదయితే ఎక్కలేను టెంపుల్‌కి. అక్కడ వేరే శివాలయంకెళ్తుంటా నేను అప్పుడప్పుడు. అక్కడ శివాలయంకి మీకు కార్తీక పౌర్ణమి రోజు అలా చూపిస్తా ఉంటాను గదా! ఆ శివాలయంకే వెళ్తాను. అక్కడ వెళ్ళి అక్కడ అంతగా జనాలు ఉండరు. మార్నింగ్ అయితే 8కి మేమెళ్ళినప్పుడైతే అసలే లేరు. ఒక 5, 6 మంది ఉన్నారు అంతే. ఇక్కడ ఆంజనేయుని టెంపులు ఇది మేమెళ్ళే ఆంజనేయుని టెంపులే. ఆ ముందుకెళ్ళే శివాలయంకి వెళ్ళాలి. ముందు మా బాబు వెళ్ళిపోతున్నాడు. నేను, మా వారు ఒక బండి మీద వెళ్తున్నాము. ఇక్కడ శివాలయంకైతే వచ్చాము. అక్కడ వేరే వాళ్ళు ఇద్దరు, ముగ్గురు అభిషేకం అయితే చేస్తున్నారు అప్పటికి. జనాలైతే ఎక్కువ లేరు. అందుకే మేము మార్నింగే వెళ్ళాము. అభిషేకం కోసం టికెట్ అయితే తీసుకున్నాము. అప్పట్లో ఇది ఒక 5, 6 సంవత్సరాల కిందట ఇక్కడైతే టెంపుల్ ఈ విధంగా లేదు. ఓన్లీ చిన్న గుడిలాగా ఉంది. నేను ఒక 10 ఇయర్స్ నుంచి వెళ్తానులెండి ఆ గుడికొచ్చేసి. అప్పుడు ఏమీ లేదు. ఒక లింగం మాత్రమే ఉంది. చిన్న గుడిలాగా ఉంది. మొత్తం మట్టి మట్టి ఉండేది. నేను అదంతా ఊడ్చేసి వాటర్ చల్లి పూజ చేసుకొని వచ్చేదాన్ని. అప్పట్లో 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ. ఇప్పుడేమో ఈ విధంగా మంచిగా అయింది గుడి. చాలా డెవలప్ చేస్తున్నారు అక్కడ గుడిని.
ఇక్కడ అభిషేకం అయితే చాలా బాగా చేపిస్తాడు. అందుకే నేను ఇక్కడ వేరే గుళ్ళల్లో అయితే చేయించారు కదా! ఇక్కడైతే మంచిగా అభిషేకం చేయిస్తాడు, పూజ చేయిస్తాడు. మంచిగా పౌర్ణమి రోజు గానీ, శివరాత్రి రోజు గాను అందుకే నాకు అక్కడికెళ్ళడం అంటే చాలా ఇష్టము. పూజ అయితే అయిపోయింది. అభిషేకము అన్నీ అయిపోయి, పూజ అయిపోయాక నేనైతే కింద కూర్చోలేను కాబట్టి నేను నిలబడి ఉంటే, మా బాబు, మా వారైతే అభిషేకం చేస్తూ ఉంటారు. నేను అట్లాగే కొన్ని వాటర్ పాలు అయితే పోస్తాను అంతే. కింద కూర్చోరాకుంటే చాలా కష్టమండి. కాళ్ళ నొప్పులు ఉంటే మాత్రము కింద కూర్చుంటేనే చాలా బాగుంటుంది. దేనికైనా కింద కూర్చుంటేనే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే కాళ్ళ నొప్పుల వల్ల కూర్చోలేము కదా, తప్పదు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇక్కడ నేను మా వారు ఏదో మాట్లాడుకుంటా ఈసారి చాలా బాగా అయిపోయింది తొందరగా. మార్నింగే అనేసి మాట్లాడుకుంటా అయితే అక్కడ కాసేపు అయితే కూర్చొని ప్రశాంతంగా ఇంటికొచ్చి కూడా ఏం చేయలేము కదా, 7:30 అయింది అప్పటికి. అప్పుడప్పుడే జనాలైతే అప్పుడప్పుడే వస్తున్నారు. ఇక కాసేపు అయితే అట్లా కూర్చొని నేను మా వారైతే మళ్ళీ వస్తున్నాం. మా వారైతే అక్కడ ఏదో చూస్తుండు. ఈ వీడియో వచ్చేసి మళ్ళీ ఇది వచ్చేసి సాయంత్రము 6 అయితే అయింది టైము. 6 తర్వాత నేను మళ్ళీ దేవుని పూజ చేసేసుకొని అప్పుడు ఇంకా కొన్ని వాటర్ తాగి ఫ్రూట్స్ అయితే తిన్నాను. తర్వాత టైంపాస్ ఎలా అవుతుందని మా పాప వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మామిడికాయలు అయితే తెచ్చిండ్రు. సరేలే నైట్‌కు టైంపాస్ అయితది, ఎవ్వరు లేరిగా. ఎట్లా టైంపాస్ కాదు కదా అనేసి నేను కొంచెం మామిడికాయలు చాలా పుల్లగున్నాయి. తురిమి కొద్దిగా పచ్చడి అయితే పెడదామనేసి అలా టైంపాస్ అయినట్టు ఉంటుంది, పచ్చడి అయిపోయినట్టు ఉంటుంది అనేసి ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా బాగుంటుంది. ఇట్లా కొత్తగా మామిడికాయలు వచ్చినప్పుడు ఇలా పొట్టు తీసేసి పైన పొట్టంతా తీసేసి తురుముకొని పచ్చడి కలుపుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తగా మామిడికాయలు వచ్చినప్పుడు అయితే నేను ఈ విధంగానే చేసుకుంటాను మామిడికాయ పచ్చడి. ఆవకాయ ఉన్నా సరే ఈ విధంగా చేసుకొని తింటూ ఉంటాము. బాగుంటుంది. కొత్తగా వచ్చినప్పుడు అయితే మామిడికాయలు చాలా బాగుంటుంది. ఇట్లా తురిమి పెట్టుకున్నారంటే. ఇవైతే చాలా పుల్లగా ఉన్నాయి ఈ మామిడికాయలు వచ్చేసి. నేను వేరే పచ్చడి చేద్దాము 2తో అనుకున్నాను, కానీ కొంచెం మెత్తబడిపోయినాయి. మా అమ్మాయి కారులో ఉంచి ఒక 4 డేస్ తర్వాత నాకు ఇచ్చింది. అందుకే మెత్తబడిపోయినాయి. సరేలే అందుకనేసి అల్లం పచ్చడి పెడదామనుకున్నా. మెత్తబడిపోయినాయి అనేసి తురిమి అయితే అది అప్పటికప్పుడే తురిమి ఒక వారం రోజులు 10 రోజులు ఉంటుందిలేండి. ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో కదా, ఎక్కువ నిల్వ ఉండదు. ఇక ఈ విధంగా అయితే టైం పాస్ చేసుకుంటా నైట్‌కైతే నేను ఒక 1 దాకా గడిపానండి. ఎందుకంటే ఒక్కదాన్నే కాబట్టి జతకి ఎవరన్నా ఉన్నట్టుగా అయితే మాట్లాడుకుంటా, చేసుకుంటా జాగరణ చేయొచ్చు. కాకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి 1 వరకైతే ఉన్నాను. అట్లిట్లా ఎప్పుడైనా 1, 2 వరకే ఉంటాను అంతే. ఈ విధంగా అంతా తురిమేసుకొని ఇందులోనే ఉప్పు, కారం, కొద్దిగా ఆవపిండి అన్నీ కలిపి జీలకర్ర మెంతుల పొడి అన్నీ కలిపేసి ఇక పోపు పెట్టుకోవడమే. సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైము అంతే. ఈ పచ్చడి చేసుకోవాలంటే తురుముకున్నామంటే పచ్చడి అయిపోయినట్టే. మనకు ఎంతో టైం పట్టదు. ఇలా అన్ని దాన్ని మిక్స్ చేసుకొని పోపు పెట్టుకోవడము అంతే. ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ఒకసారి చేసి ఇట్లా తురుము పచ్చడి అయితే చేసుకోండి. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, మార్కెట్లో బాగానే వస్తున్నాయి మామిడికాయలు. నేను ఇక మన చెట్టుకు ఉంటాయి కదా, మన చెట్టుకు పెద్దగా అయిన తర్వాత అప్పుడప్పుడు ఫ్రెష్గా ఒక్క కాయ తీసుకొనే చేస్తూ ఉంటాను. ఒకటే ఒక కాయ తెంపి చేస్తూ ఉంటాను. అయిపోతే మళ్ళీ చేస్తాను, కానీ ఎక్కువ అయితే చేయను. ఎందుకంటే మన చెట్టుకు ఉంటాయి కాబట్టి. మన చెట్టు అయితే ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి, లేటుగా వస్తాయి మన చెట్టు కాయలు. పండ్లు అయితే చాలా స్వీట్గా ఉంటాయి మన చెట్టువి. ఎందుకంటే ఫ్రెష్‌గా చేసుకోవచ్చులే అనేసి ఒక్కొక్క కాయ తెంపి మాత్రమే ఈ విధంగా అయితే తురుము పచ్చడి అయితే చేస్తూ ఉంటాను నేను మన చెట్టు వచ్చినప్పుడు. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి మామిడికాయ తురుము పచ్చడి. నేనైతే పీస్ రాలేదనుకున్నాను కానీ పీస్ కూడా వచ్చేసింది మామిడికాయలకు. అప్పుడే అంత పెద్దగైనవే అనిపించింది. మన చెట్టుకేమో చిన్నగా ఉన్నాయి కదా, అందుకే అంత పెద్దగైనవే అనిపించింది నాకు ఆ మామిడికాయలు చూడంగానే. ఈ విధంగా పోపు పెట్టేసుకోవడమే అంతే, సింపుల్. ఏం లేదు. ముక్కల పచ్చడి కన్నా